రాంభూపాల్ గారు చెప్పండి. మళ్ళీ 7,500 కోట్ల అప్పట రాజధాని కోసం, అది కాకుండా 3,000 కోట్ల అప్పు ప్రభుత్వం పరంగా వాళ్ళ అవసరాల కోసం. అంటే ఇప్పటికీ 2,20,000 కోట్లు 30,000 కోట్లు అయిందన్నారు. సో ఈ 60,000 కోట్లు ఆల్రెడీ రాజధానికి సమీకరించామన్నారు అప్పు. ఇంకో పక్కేమో డ్రైనేజీలకు బాగు చేయడానికి 3,000-4,000 కోట్లు లేవంటున్నారు. మరి ఇక్కడ రాజధాని కోసం ఇన్ని వేల కోట్ల అప్పులు ఎట్లా వస్తున్నాయి? మళ్ళీ ఆల్రెడీ 7,500 కోట్లు, 60,000 కోట్లు కాకుండా మళ్ళీ 7,500 కోట్లు ఎట్లా చేస్తున్నారు? ప్రభుత్వ అవసరాల కోసం 3,000 కోట్లు అదనంగా రెడీ అవుతున్నారట రేపు మంగళవారం కోసం. సో ఈ రకంగా అప్పులు చేస్తున్న దాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా సమర్థిస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఎన్నికల ముందు చెప్పింది ఏంటి సార్? సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు సంపదను అంతటిని విధ్వంసం చేసి అందరికి పంచిపెడుతున్నాడు పప్పు బెల్లాల్లాగా. మేము వస్తే సంపద సృష్టించి తద్వారా సంక్షేమ పథకాల్ని అభివృద్ధిని 2 కళ్ళతో అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు సంపద సృష్టించడం అంటే ఏమిటి సార్? ఇప్పుడు కనపడుతున్నది ఏమి? గత ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక్క రాజధాని కోసమే సుమారు 40,000 కోట్లు, ఇప్పుడుండే 7,500 కోట్లు కలిపితే సుమారు 40,000 కోట్ల రూపాయలను అప్పులు చేశారు. ఈ అప్పులన్నీ కూడా రేపు ప్రజలు భరించాలి, ప్రజలు చెల్లించాలి. పోనీ 40,000 కోట్ల వల్ల ఏమైనా అక్కడ డెవలప్మెంట్ జరిగి తద్వారా మనకు సంపద ఏమన్నా పోగవు, ఆ రకంగా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడిందా? ఇప్పుడు 2028 వరకు ఇంకా ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు సాగుతాయి. కొంత మేరకు 2028లో ఒక రూపం వస్తుంది అంటున్నారు. అంటే 2028 కూడా పూర్తి కాదనేది కన్ఫర్మ్. మరి ఇంత అప్పులు చేసి రాజధాని నిర్మాణానికి ఇప్పుడు ఎస్టిమేషన్స్ కాస్ట్ పెంచినారు. గత 5 సంవత్సరాలకు ముందుండే అంచనాలు ఏమిటి రాజధాని నిర్మాణానికి? ఇప్పుడు అంచనాలు చూస్తే 70,000 కోట్ల రూపాయలు అదనంగా పెంచినారు. మరి ఈ డబ్బులన్నింటినీ ఎక్కడ తెచ్చి పెడతారు? పోనీ ఇంత రాజధాని నిర్మాణం చేసిన తర్వాత మన రాష్ట్రానికి అది ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే అంతర్జాతీయ విమానాశ్రయం కావాలా, ఓ ప్రపంచ స్థాయి ఒలింపిక్స్ గేమ్స్ ఆడడానికి తగ్గట్టుగా అయిన గ్రౌండ్స్ కావాలా, అదే విధంగా మంచి రైల్వే స్టేషన్ ఉండాలి, మంచి గ్రీన్ వే రోడ్స్ ఉండాలి అని చెప్తున్నారు. వీటి వల్ల ఏ కంపెనీలు మన రాష్ట్రంలోకి వస్తాయి? ఇప్పుడు మనం ఒప్పందాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే విశాఖపట్నంలో 3 దఫాలుగా పెట్టుబడిదారుల సమావేశాలు జరిగినాయి. ఆ ఒప్పందాల్లో 12% ఒప్పందాలు కూడా అమలు కాలేదు. 5 సంవత్సరాల్లో మీరు చేసుకున్న ఒప్పందాల్లో 12% కూడా ఒప్పందాలు కాలేదు. నిన్న మళ్ళా సమావేశం జరిపినారు. దాంట్లో 44 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నట్లు, 17 లక్షల ఉద్యోగాలు వస్తున్నట్టుగా చెప్పినారు. ఏమైనా ఒక్క ఒప్పందమైనా అమలు అవుతుందా? ఎందుకు అమలు కావడంలా? కారణం ఏంటంటే మన దగ్గర కొనుగోలు ఉంటే ఎవడైనా వస్తాడు. కొనుగోలు లేనప్పుడు నువ్వు ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. మీరే చెప్తున్నారు హైదరాబాద్ లో 100 కోట్ల రూపాయలకు పైగా ఎకరం పెట్టి కొనగలుగుతున్నారు అంటే అక్కడ ప్రజల దగ్గర కొనుగోలు కానీ అక్కడ అభివృద్ధికి కావాల్సిన అవకాశాలు కానీ పుష్కలంగా ఉన్నాయి. మాటల కంటే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మాటలు ఎక్కువ ఉన్నాయి, అవకాశాలు లేవు. అందుకనే ఎవరు పెట్టుబడిదారులు సిద్ధపడ్డల్లా. రెండో వైపు 8,000 ఎకరాల భూముల్ని మీరు రాజధాని నిర్మాణానికి సేకరించడం అంటే రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి అవుతుంది? ఒకవైపు ఏమో రాజధాని ప్రాంతం అంతా సుమారు 1,00,000 ఎకరాలు, రాజధాని కాని మెట్ట ప్రాంతం అది రాయలసీమ గాని ఉత్తరాంధ్రలో గాని 6.5 లక్షల ఎకరాలకు పైగా ఈ రోజు వివిధ కంపెనీలకు మీరు కేటాయించడానికి గత 19 మంత్రివర్గ సమావేశాల్లో మీరు పెట్టిన టేబుల్ అజెండాలు కావచ్చు లేదా అజెండాల్లో కానీ సుమారుగా 6.5 లక్షల ఎకరాలకు పైగా మీరు కేటాయిస్తున్నారు. ఒక రాయలసీమ జిల్లాల్లోనే 3,60,000 ఎకరాల భూమిని ఈ రోజు కంపెనీలకు, ఆదాని కావచ్చు ఇతర కంపెనీలకు ఇస్తున్నారు. మరి ఇన్ని లక్షల ఎకరాల భూముల్ని కంపెనీలకు ఇస్తే రాష్ట్రంలో రైతులు కానీ ప్రజల పరిస్థితి కానీ ఏ రకంగా మెరుగవుతుంది? వీటిని గురించి ఆలోచించకుండా ఈ రోజు మొత్తం ఏదో అద్భుతమైన ఒక ఊహాత్మకమైన ప్రపంచంలో మీరుండి ప్రపంచంలో అందరూ ఆ రకంగా రాష్ట్ర ప్రజలు కూడా ఊహల్లో ఉండాలనుకుంటే కుదరదు. నిజంగా రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ప్రజల మీద భారాలు వేయకుండా చేయడానికి అవకాశం ఉండేటువంటి ఉపాధిని పెంచే ప్రయత్నాలు మీరు ఎందుకు చేయడం? కొత్త పరిశ్రమలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఖాళీ పోస్టులు ఎందుకు భర్తీ చేయాల? అదేవిధంగా ప్రజలకు, రైతులకు ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తాను సార్. ఈ రోజు పండ్ల తోటల రైతులతో సహా ఏ పంట రైతులు కూడా ఈ 18 నెలల్లో ఒక్క పంట కన్నా మీరు గిట్టుబాటు ఇచ్చినారా? అరటి రైతులు చూస్తే గత నవంబర్ నెలలో క్వింటా 24,000 నుంచి 30,000 అమ్మినారు. ఈ రోజు 2,000 కొనేవాళ్ళు లేడు సార్. ఎక్కడ పోవాలి రైతులు? పెట్టుబడి కాస్ట్ పెరిగింది, అది మొక్కజొన్న కొనేవాళ్ళు లేరు. అదేవిధంగా ధాన్యం ఈ రోజు తడి ధాన్యం ఉందని చెప్పేసి కొనే మనిషి లేక ధాన్యం గోడౌన్లలో మగ్గిపోతుంది. మరి ఒకవైపు మీ ఏదైతే అధికార పార్టీకి అనుకూలమైన పత్రికలు ఉన్నాయనుకుంటున్నామో ఆ పత్రికలే ప్రధాన శీర్షికలు పెట్టి రాస్తున్నారు. ధాన్యం కొనేవాళ్ళు లేరు, మొక్కజొన్న కొనేవాళ్ళు లేరు, సంచులు లేవు, ప్రభుత్వం చెప్తున్న మాటలకు ఆచరణకు రైతులకు జరుగుతున్న మేలు ఏమీ లేదని చెప్పేసి మీరు మరి వీటి గురించి కదా ఆలోచించాల్సిందే. వీటిని వదిలేసి కంపెనీల చుట్టూ, కొద్దిమంది వ్యక్తుల చుట్టూ తిరిగి భూపందారాన్ని చేసి
ఏదో రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అనేటువంటి భ్రమలు కల్పించే విధానాలు చేస్తే మాత్రం అది బూమ్రాంగ్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా క్రెడిట్ వస్తే తన ఖాతాలో, అదే విధంగా విఫలమవుతే ఇతరులు కాదు. ఇప్పుడు రెవెన్యూ శాఖ గురించి మాట్లాడినట్టుగా నిన్న మంత్రివర్గంలో వచ్చింది ఈ రోజు పేపర్లో, రెవెన్యూ శాఖ ఫెయిల్ అయిందని. ఎవరి వల్ల ఫెయిల్ అయింది? రెవెన్యూ శాఖ ఈ బలహీనతకు కారణం ఎవరు? ఏ ఎమ్మెల్యేలు అడిగినా మీరే, ప్రభుత్వమే లీకేజ్ ఇచ్చిన వార్తలు బట్టి 57 మంది ఎమ్మెల్యేలు వివిధ నియోజకవర్గాల్లో మొత్తం రెవెన్యూ శాఖను తమ కంట్రోల్లో పెట్టుకొని ఇష్టానుసారంగా భూములను అటు ఇటు మార్చేసి రికార్డులన్నీ తారుమారు చేసి పంచాయతీలు చేసుకుంటూ వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినారని చెప్పేసి పత్రికల్లో వచ్చింది. మీరే విచారించినట్టుగా 57 మంది కౌన్సిలింగ్ చేసినట్టు కూడా లీకేజ్ వార్తలు వచ్చినాయి. మరి వీళ్ళందరూ కదా రెవెన్యూ శాఖను బలహీనం చేసింది. వాటి గురించి మాట్లాడకుండా విఫలమైతే శాఖది తప్పు, ఏదైనా ప్రయోజనం వస్తే నా ఖాతా అంటే కుదరదు కదా. రెండింటికి మీదే బాధ్యత, ప్రభుత్వానికి బాధ్యత. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. ఆయన తనకు సంబంధం లేనట్టు, బయట ఎక్కడో ఉన్నట్టు, అప్పులకు సంబంధం లేదన్నట్లు, ఈ రాష్ట్రం అప్పుల సంక్షోభంలో మునిగిపోతున్నా తనకేమి తెలనట్టు మాట్లాడితే కుదరదు. మీకు డ్రైనేజ్ డబ్బులు లేనప్పుడు రెండో వైపు వేల కోట్ల రూపాయలు ప్రతి మంగళవారం నాడు అప్పులు తెచ్చుకుంటున్నారు కదా. 2.5 లక్షల కోట్లకు పైగా అప్పు అయిపోయింది కదా ఈ 18 నెలల్లో. ఈ అప్పుకంతరికి మీకు సంబంధం లేదా? మీరు మంత్రివర్గంలో భాగం కదా, ఉప ముఖ్యమంత్రి, మీరు కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. రైట్. విష్ణు గారు చెప్పండి, మళ్ళీ రాజధాని పేరు మీద మరొక 7,500 కోట్లట, ప్రభుత్వ అవసరాలకు 3,000 కోట్లట. సో ఈ రకంగా అప్పులు చేసుకుంటూ వెళ్తే రాష్ట్రం ఎడిపోతుంది. సార్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ, రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, లేకపోతే కోస్తాంధ్రలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారు చూసిన సందర్భంలోనే డ్రైన్స్ గురించి కావాలి అని చెప్పారు. ఒకే ప్రాంతంలో, ఒకే నియోజకవర్గంలో అమరావతి పేరు మీద 40,000 కోట్లు ఒకే చోట ఖర్చు పెట్టడము, దీంతోపాటు ఇంకొక 70,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అక్కడ ప్రయోజకరమైనటువంటి కార్యక్రమాలు కాక అక్కడ బిల్డింగ్స్ కట్టాలి, లేకపోతే డెవలప్ చేయాలని చెప్పని ఏకైక కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలోకి కూరుకుపోయే విధంగా చేస్తూ ఉంది. ఈ అమరావతి విషయంలో కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ప్రతి మంగళవారము బాండ్స్ అమ్మడం ద్వారా ఆర్బీఐ దగ్గరికి పోయి వాళ్ళు అక్కడి నుంచి అప్పు సేకరిస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి అంటే వాళ్ళకి గుర్తుండవా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదే మాట్లాడారు, రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, శ్రీలంక అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది అని చెప్పని మాట్లాడినటువంటి పత్రికలు కానీ, మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఇదే పవన్ కళ్యాణ్ గారు కానీ దీనికి ఏమని సమాధానం చెప్తారు? మీరు తీసుకొచ్చినటువంటి అప్పు మీద ఏదన్నా ప్రజలకు సంబంధించిన మేలు జరిగిందా? మా ప్రభుత్వంలో అప్పు తీసుకొచ్చామంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, పేదరిక నిర్మూలన 12 పాయింట్ నుంచి 6 పాయింట్కి వచ్చేసింది. ఆ రకంగా మహిళల సాధికారత పెంపొందించాము. ఆ రకంగా విద్యార్థులకు చదువుకునే వాళ్ళందరూ దేశ విదేశాలకు పోయే విధంగా పనిచేయడం జరిగింది. నాడు నేడు అని ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకుని హాస్పిటల్స్, స్కూల్స్ అన్ని బాగు చేశాము. ఇంత మంచి పనులు చేస్తే మా మీద బురద జల్లి 2.5 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ప్రతి మంగళవారం అప్పు చేస్తూ మళ్ళీ అమరావతికి ఈ రోజు అప్పు చేస్తూ ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు ఏం సమాధానం చెప్తారని చెప్పని అడుగుతా ఉన్నాం. సమస్యలు లేవా? ప్రతి నియోజకవర్గంలోనూ కూడా సమస్యలు ఉన్నాయి కదా. ఒక్క అమరావతిలోనే మీరు ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం సమాధానం చెప్తారో ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత అధికార పక్షం మీద, కూటమి ప్రభుత్వం మీద స్పష్టంగా కనపడతా ఉంది. రైట్. మిగతా భారం మాత్రం అన్ని ప్రాంతాల మీద పడుతుంది. కానీ డెవలప్మెంట్ ఉన్నా లేకపోతే అప్పులన్నీ తీసుకొచ్చి అక్కడ ఖర్చు పెట్టేది మాత్రం ఆ 29 గ్రామాల్లో ఇప్పుడు కొత్తగా తీసుకునే గ్రామాలు. పోనీ ఆ రైతులన్నా సంతోషంగా ఉన్నారంటే అది లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండి కాదు, అప్పు తీసుకొచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఖర్చు పెట్టేది అమరావతిలో, కట్టేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం అందరూ.